ఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్, సాయిను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఈ కేసులో అరెస్టు చేసిన వారి సంఖ్య 43కి చేరుకుంది. ఈ కేసులో మే 24వ తేదీన కూడా సిట్ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఏఈ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన రాయ్పూర్కు చెందిన దివ్య, రవి, కిషోర్లను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని విచారించిన సిట్ అధికారులు పోలీసులు చెప్పిన వివరాల ఆధారంగా అనుమానం రావడంతో అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీరిలో 11 మంది జైలు నుంచి ఇప్పటికే రిలీజ్ అయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ప్రవీణ్ అలాగే రాజశేఖర్లకు మాత్రం బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నారు. ఇక రేణుకకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే సిట్ విచారణకు రేణుక హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేపర్ కేసులో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ లక్ష్మి పాత్రపై కూడా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కాల్ డేటా వివరాలు సేకరించారు. 2017 నుంచి టీఎస్పీఎస్సీలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు టీఎస్పీఎస్సీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంలో తేడాలు ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. డిఏఓ అలాగే ఏఈ పేపర్ల లీక్ అంశంలో టీఎస్పీఎస్సీ వివరాలు దాచిపెట్టినట్లు తేల్చారు. అలాగే పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని టీఎస్పీఎస్సీ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.